దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు. జకర్యా ప్రవచన గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యము రెండు కలిపి రాయబడ్డాయి. జెరుబ్బబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ కార్యము చేతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలామంది క్రైస్తవ సమాజంలో ఈ వాగ్దానము చాలా మట్టుకు తెలియని వారు ఉండరు. కానీ చాలామందికి ఈ కాలంలో, ఈ 10 years కాలంలో చాలామందికి తెలియకపోవచ్చు. దాదాపు ఒక 20 years బ్యాక్ వాళ్ళకు తెలిసి ఉంటుంది. ఈ 10 years లోపలున్న భక్త జనాంగానికి ఈ వాగ్దానాలు చాలా మట్టుకు వాళ్ళకు తెలియవు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఎక్కువ శాతము మనుషుల మీదనే ఆధారపడడం అవుతుంది తప్ప దేవుని వాక్కు మీద, దేవుని మాటల మీద ఆధారపడడం అనే ట్రెండ్ లేకుండా పోయింది. ఇది గమనించండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక, ఇది నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ వాక్యాన్ని లేదా ఈ వాగ్దానాన్ని ఎప్పుడో ఎక్కడో మూలకు పడేసాం కథం. అంతగా మనం ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టం, గుర్తు తెచ్చుకోం. మనకు రెడీమేడ్ బ్లెస్సింగ్స్ కావాలి, ఎప్పటిదప్పుడే వెంటనే కార్యాలు జరగాలి. కానీ దేవుని కార్యము అమోఘము, అద్భుతం. అయినప్పటికీ మనము మన శక్తి మీదనే, మనము బలం మీదనే ఆధారపడడానికి చూస్తున్నాం. అందుకనే చాలామంది విశ్వాసుల జీవితంలో సంతోషానికి బదులు బాధ ఉంటుంది, నెమ్మదికి బదులు దిగులు ఉంటుంది. యేసు ప్రభు వారిని దేవుడిగా నమ్మినప్పటికీ అయితే ఈ రోజు నుంచైనా మనలో కొంత మార్పును మనకు మనమే కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన శక్తి చేతను, అలాగే మన బలము చేతను, ఇంకా చెప్పాలంటే మన భక్తి చేతను కాక దేవుని ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయి. యాక్చువల్గా భక్తి అంటేనే అది, కానీ మనకున్న భక్తి వేరు. దానియేలు విషయంలో ఒక మాట రాయబడ్డది బైబిల్లో. ఎంత ఆ వాక్య భాగం ఎంత ముచ్చటిస్తుందో ఆ వాక్య భాగం. మీరు కూడా ఆ వాక్య భాగాన్ని చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యము. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేనే గనక ఆయన తన దూతను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను అని రాయబడ్డది. అదే 23వ వాక్య భాగంలో నెబుకద్నెజరును దానియేలును ఉద్దేశించి రాయబడ్డ మాట. ఆ మాట గమనించండి. 23వ వాక్యం. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహల నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. చూడండి, దానియేలులోని భక్తి ఎలాగుంది, మనలోని భక్తి ఎలాగుంది. మన భక్తి మీద, మన శక్తి మీద, మన బలం మీదనే ఆధారపడుతున్నాం. మనకు తెలియకుండానే జరుగుతుంది ఈ ప్రక్రియ. కానీ ఈరోజు నుంచైనా ఏ విషయంలోనైనా సరే మనము దేవుని ఆత్మకార్యాల విషయంలో, దేవుని వాగ్దానం మీదనే, దేవుని శక్తి మీదనే
ఆధారపడగలిగిన భక్తిని మనం నేర్చుకుందాం. తన దేవుని యెడల భక్తి గలవాడైనందున ఆయన ఆ సింహముల నోళ్ళ నుంచి తప్పించబడ్డాడు. ఎంత అద్భుతం! కనుక దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. మ్యాక్సిమం ప్రభు ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో కూడా అలాగనే కార్యం జరిగిస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రం. ప్రేమ కలిగిన దేవా, మీకే మహిమను చెల్లిస్తున్నాం. ఇటు వాగ్దానములను సొంతం చేసుకోగలిగిన కృప దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.